హాయ్ గాయ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను కుబేరా మూవీ రివ్యూ పోతున్నానండి. ఇక ఈ మూవీ వచ్చేసి నేను నిన్ననే చూడాలి, నిన్ననే రివ్యూ ఇవ్వాలి. కొంచెం సెకండ్ షో చూడడం వల్ల రివ్యూ అనేది లేట్ అయిపోయిందండి. అందుకే ఈరోజు మార్నింగ్ మీకు రివ్యూ అనేది ఇస్తున్నానండి. ఇక మూవీ చూసుకుంటే ఓవరాల్గా 3 hours 2 minutes రన్ టైం ఉందండి. నేనైతే రియల్గా చెప్తున్నా, శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి మూవీ అయితే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదండి. అంత బాగుందండి మూవీ. ఒక కొత్త ప్లాటు, ఒక కొత్త వేరియేషన్ తీసుకుందామన్న శేఖర్ కమ్ముల ఐడియాకి హ్యాట్స్ అప్ అండి. ఇక సినిమా చూసుకుంటే చాలా బాగుందండి సినిమా. నేను నిజంగా చెప్తాను, డోంట్ మిస్ ఇట్ అండి సినిమాని. ఒక కొత్త ప్లాట్, ఒక కొత్త స్క్రిప్ట్, వేరే లెవెల్ యాక్టింగ్ బై ఇద్దరు యాక్టర్స్, ధనుష్ నాగార్జున. వీళ్ళకి ఎట్లా సెట్ అవుతుంది, ఇలా కాంబినేషన్ పేరే బాగోదు. ఎంత ఏమంటారు, మల్టీ రోల్ క్యారెక్టర్స్ అన్నా కానీ ఇప్పుడు సీతమ్మ సినిమాలు చెక్ ఎట్లా వెంకటేష్కి మహేష్ బాబుకి, మసాలాకి వెంకటేష్కి రామ్కి అట్లా కొంచెం కాంబినేషన్ సెట్ అవ్వాలి. ఇద్దరికి సెట్ కాదేమో. ప్లస్ ఒక తమిళ యాక్టర్, ఒక తెలుగు యాక్టర్ అని ఒక డైనమాలో నేనున్న మూవీ చూసే వాయిస్ లిటరల్లీ గూస్ బంప్స్ వాయిస్. ధనుష్ గారు యాక్టింగ్, ధనుష్ ఈ మూవీని ఎట్లా యాక్సెప్ట్ చేశారని చెప్పి ఇప్పటికి నాకు అనిపిస్తుంది భయ్. నిజంగా చెప్తున్నా, బిచ్చగాడు అల్టిమేట్ మూవీ. బిచ్చగాడు మించి యాక్టింగ్ చేసింది భయ్ ధనుష్. నిజంగా చెప్తున్నా, బిచ్చగాడు మూవీకి మించి ధనుష్ గారు యాక్టింగ్ చేసినారు ఈ మూవీలో. లిటరల్లీ ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్స్ నేను చెప్పను, మీకు అర్థమై ప్రతి ఒక్క సీన్ ఉంటుంది. ఆ సీన్లో రియల్గా ధనుష్ గారిని బిచ్చగాడి వేషం వేసి చేపించారేమో అన్నట్టు అనిపించిందండి ఒక సీను. గేట్ ఆఫ్ ఇండియా కాదు అనుకుంటా. చాలా బాగుంది సార్ సీన్ అయితే. లిటరల్లీ శేఖర్ కమ్ముల ఇంత పెద్ద యాక్టర్ని ఇట్లా మాడ్యులేట్ చేసి యాక్టింగ్ చేపిస్తారా? అదే కాక ధనుష్ గారు కూడా ఇంత ఇన్వాల్వ్మెంట్ అయిపోద్దా? నిజంగా కొన్ని సీన్స్ చూస్తే లిటరల్లీ బిచ్చగా అనిపిస్తుంది. అంత ఇన్వాల్వ్ అయిపోయింది క్యారెక్టర్లో ధనుష్ గారు. నిజంగా చెప్తున్నాండి, హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ మూవీ మీరు ధనుష్ గారి కోసం పక్కా చూడాలండి. అలాగే నాగార్జున గారు తక్కువ పోలేదు. నాగార్జున గారి సీన్స్ కూడా చాలా బాగున్నాయి. నాగార్జున గారు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆయన స్టైల్, గెటప్ స్టైల్ అంతా చాలా బాగున్నాయండి. ఇక రష్మిక మందన చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇక విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. బేసిక్గా స్టోరీ ఏం లేదండి, ఒక 15 సంవత్సరాలు సరిపడా ఆయిల్ది ఒకటి కనిపెడదాం అనుకుంటాడు. దాంట్లో మన నాగార్జున సిబిఐ ఆఫీసర్ని ఇన్వాల్వ్ చేద్దాం అంటారు. ఇక దాని తర్వాత నడిచేది అది. బేసిక్గా మెసేజ్ అయితే ఏం లేదండి. మెసేజ్ అయితే చాలా చిన్న మెసేజ్, కానీ ఇట్లా ట్రాక్ చేయడం అనేది చాలా బాగా చేసినారండి. డబ్బున్నా డబ్బు లేకపోయినా మనిషి అనేది ఒకేలాగా ఉండాలి, సంథింగ్ ఒక మెసేజ్ అయితే ఉందండి. ఆ మెసేజ్ మీకు ఒక్కొక్కరికి ఒక్కోలాగా అనిపిస్తుంది. మెసేజ్ ఇదే అని చెప్పి నేను చెప్పలేను. మూవీ చూస్తే వాళ్ళ అభిప్రాయం బట్టి అలా మెసేజ్ అని వస్తుంది. నాకైతే ఇదే అనిపించిందండి. డబ్బున్నా లేకపోయినా మనిషి స్వభావం ఒకేలాగా ఉండాలి అన్న తీరైతే నాకు అనిపించిందండి. ఇక ప్లస్ పాయింట్స్ అంటారా? ప్లస్ పాయింట్స్ అయితే మూవీలో నిజంగా శేఖర్ కమ్ముల గారి రైటింగ్స్ అయితే నాకు 100% ప్లస్ పాయింట్స్ అంటే. చాలా బాగా రాసినారు. చాలా ఇన్వాల్వ్మెంట్ అనేది అయిపోయింది మూవీలో. అంత బాగుంది శేఖర్ కమ్ముల గారి రైటింగ్. శేఖర్ కమ్ముల గారి సినిమాస్ మీకు తెలిసింది. ఆయన సినిమాలో పాటలు కూడా చాలా హిట్ అవుతాయి. అట్లాగే ఈ సినిమాలో బీజిఎం బాగానే ఉంది, పాటలు కూడా ఉన్నంత మాత్రం చాలా బాగానే ఉన్నాయండి. ఇక నాగార్జున గారి యాక్టింగ్ చెప్పలేము. రఘువరంగా మన ధనుష్ గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందండి. మనం అదైతే చెప్పాలని కూడా చెప్పలేము. చాలా బాగుంటుంది మూవీ అయితే. లిటరల్లీ మీరు ధనుష్ గారి కోసమే చూసినట్టు అనిపిస్తుంది ఒక సైడ్ చూస్తుంటే. సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. రియల్ సీన్స్ కొన్ని అయితే చిత్తకుప్ప పక్కన ఎట్లా యాక్సెప్ట్ చేసినారు హీరోస్ అని మీకు అయితే అనిపిస్తుంది. హీరోస్ ఎట్లా యాక్సెప్ట్ చేసినారు ఈ సీన్ కన్నట్టు అనిపిస్తుంది. రియలిస్టిక్ సీన్స్ అని రియల్గానే రోడ్డు మీద చేసినట్టు ఉందండి. సెట్ బిల్డప్ అయితే కాదండి, రియల్గా రోడ్డు మీద చేసిన. శేఖర్ కమ్ముల మీకు తెలిసింది, ఏం చేసినా రియల్గా చేసినట్టు ఉంటుందండి. ఇంకా అడల్ట్ కంటెంట్ అలా 0 అడల్ట్ కంటెంట్ అండి. కొన్ని సీన్స్ అనేవి సెన్సార్లో తీసేసినారు, అవి ఏంటో చూడాలనిపిస్తుంది అండి. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ అని ఏం లేదు. మేబీ గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా ఉన్న సీన్స్ ఏమో అండి, అందుకని తీసేసినారేమో అనిపిస్తుంది. ఒకవేళ అన్కట్ అని చెప్పి ఆ సీన్స్ యాడ్ చేసి ఎట్లా ఉంటుందో చూడాలని ఉందండి సెన్సార్లో. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ కూడా పర్లేదు, బాగానే. ఓవర్గా 3 hours ఉన్నాయి. లిటరల్లీ మూవీ మొత్తం చూస్తే వర్తబుల్ మూవీ అనిపిస్తుంది. రియల్లీ డోంట్ మిస్ ఇట్ అండి. అడల్ట్ కంటెంట్ 0 అండి. నాకైతే ఈ మూవీలో నెగిటివ్స్ అయితే ఒక్కటే అండి, అది కొంచెం డ్రాగ్ అన్నట్టు అనిపించింది మూవీ. అసలు మిగతా నెగిటివ్స్ ఏమి లేవండి. పక్కా డోంట్ మిస్ ఇట్ అండి. చాలా 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 మంచి సినిమా అండి. నేను ఎన్నిసార్లు చెప్తానంటే మీరు పక్కా సినిమా చూడండి. చూసి ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.